హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు నిద్ర లేచినారా? అందరు టీలు కాఫీలు తాగినారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగధార ఛానల్కి స్వాగతం. ఈరోజు నేనైతే చాలా లేట్గా లేచినానండి. ఇంట్లో వర్షం పడింది. మేమైతే బయట పనుకుంటే బాగా బిన్న మెలకు వస్తా ఉన్నింది. ఎలుతురుకు ఈ పక్షుల అరుపులకు తెల్లారుదామున చాలా అంటే చాలా లేట్గా లేచినాను. ఎంత లేట్ అంటే 6:50కి లేచిన ఫ్రెండ్స్. 6:50 6:40 అయింది. కరెక్ట్గా చూసుకోలేదు. ఇంకా అప్పుడప్పుడు క్యారీ ఏం చేయాలని చెప్పి నాకైతే కాసేపు పిచ్చి టెన్షన్ అయిపోయింది. అందుకని నేను ఎప్పుడైనా బాగా లేట్గా లేచినప్పుడు ఏది అందుబాటులో ఉంటే అది టక చేసి పడేయడం ఫ్రెండ్స్. మొహం కడుక్కున్నాను, వంటింట్లోకి వచ్చేసినాను. వాకిట్ల కసు కూడా దోసుకోలేదు. ఇప్పుడు దోసుకోవాలి. ఏం చేద్దాం అబ్బా, సేమియాలు ఉప్మా చేస్తామా, అటుకులు ఉప్మా చేద్దామా, బొరుగులు ఉప్మా చేద్దామా, తొందరగా అయిపోతుంది అదైతే అని ఆలోచన చేసినాను. ఏం చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. బొరుగులు ఉన్నాయి, టక బొరుగులు ఉప్మా అయితే చేసేసాను. బొరుగులు ఉప్మా ఎలా చేసినాను ఫుల్ వీడియో పెట్టినాను. మీరు కూడా చూడండి, చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. కానీ బొరుగులు ఉప్మా చేతరాని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చేత వస్తుంది, కానీ ఎక్కడో ఒకసారి ఉంటారు కదా చేతరాని వాళ్ళు. అలాంటప్పుడు మన రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. బొరుగులు ఉప్మా చేసిన, తినేకి దోశ వేసి ఇచ్చినాను. అది ఉప్మా బొరుగులు కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువ అయితే లేవు, కానీ అయ్యే కావాలన్నారు. అది వచ్చింది. సరిపోద్దు అని చెరొక కారం దోశ వేసి ఇచ్చేసినాను. ఈరోజు అయితే మా పిల్లలు క్యారీ ఇదే ఫ్రెండ్స్. లేట్గా లేచినప్పుడు ఇలాగే చేయాలి. ఏం చేయాలి, తొందరగా లేస్తే ఏదైనా అవుతుంది. బాటిల్కు నీళ్ళు పట్టేసినాను. ఇప్పుడు క్యారీ పెట్టేసి సంజు ఒకసారి చూడ ఎలా వచ్చిందా. తినలా ఫ్రెండ్స్ పిల్లలు కూడా. బాగుందా? ఏదో అట్ట వదరా. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బొరుగులు ఉప్మా అయితే చాలా బాగుంది. నేను తినే వాళ్ళు అయితే పల్లీలు శనగకాయలు కూడా కొన్ని యాడ్ చేసుకుంటే పంట కింద అవి పడతా ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు, బాబు తినకూడదని, సేమ్ ఎక్కుతుంది వరకు దెబ్బ ఉండాలని నేనైతే వేయలేదు. మీరైతే తప్పకుండా అవి వేసుకోండి. ఇప్పుడైతే పిల్లల క్యారీ రెడీ అయిపోయింది. కరెక్ట్గా టైం ఎంత అయింది? 7:20 అయింది. 7:30కి ఆటో వచ్చేస్తుంది. ఈ 10 నిమిషాలకు తాపసమ్మకు జడ వేయాలా. జడ వేసిన తర్వాత అప్పుడు నేను ఇంట్లో పనులు వాకిట్ల కోసం అన్ని. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈరోజు నాగార్పల్లం వంతు బీగాలు కూడా ఇచ్చినారు. 10 రోజులకు ఒకసారి బీగాలు వస్తాయి. ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదానే కదా. పిల్లలు పంపించి పాలు తీసుకొని వచ్చి తర్వాత 8:30 కన్నా పెట్టాలి దీపము. తొందరగా అయితే పెట్టలేను. 8:30 కానీ 9 కానీ పెడతా. ఏం చేద్దాం, ఇదైతే రాజావు అవుతుంది. ఎంత లేట్ అయినా ఇదైతే నాకు తప్పదు. 10 రోజులు కాన్సాల్సిందే, లేకపోతే ఆయన బాధపడతాడు. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.